సో నిన్న ఒక HTML లోపల స్క్రిప్ట్ ఎలా రాయాలి, తర్వాత దాని లోపల జస్ట్ ఒక వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి, దానికి వాల్యూస్ని ఎలా అసైన్ చేయాలి అనే దాని గురించి నిన్న చూసాం. ఓకే, ఇప్పుడు వేరియబుల్ డిక్లరేషన్ గురించి క్లియర్ కట్గా తెలుసుకుందాం. వాట్ ఈస్ డిక్లరేషన్ అండ్ హౌ డిఫరెంట్లీ వి డిక్లేర్ ద వేరియబుల్స్. దీని మీద చాలా క్వశ్చన్స్ మీకు ఇంటర్వ్యూలో వస్తూ ఉంటాయి. ఓకే, ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఈరోజు మీకు చూపిస్తాను ఈ డిక్లరేషన్ గురించి. ఓకే, సో సపోజ్ మీకు తెలుగు వచ్చు అనుకోండి, ఇంగ్లీష్ వచ్చు అనుకోండి, హిందీ కూడా వచ్చు అనుకోండి. ఇప్పుడు మీరందరూ తెలుగు వాళ్ళు, మీరు నాతో మాట్లాడాలనుకుంటే ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారు? తెలుగులో మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు అని అంటే ఈజీగా మనం కమ్యూనికేట్ చేసుకోవచ్చు కాబట్టి. సపోజ్ ఇప్పుడు మీరు ఒక హలో వరల్డ్ అనే ప్రోగ్రామ్ని ప్రింట్ చేయాలనుకోండి, హలో వరల్డ్ని ప్రింట్ చేయాలనుకోండి, మీరు HTML లో యూస్ చేసి ప్రింట్ చేస్తారా, లేకపోతే CSS యూస్ చేసి ప్రింట్ చేస్తారా, లేకపోతే జావా స్క్రిప్ట్ యూస్ చేసి ప్రింట్ చేస్తారా, లేకపోతే C++ యూస్ చేస్తారా, సి యూస్ చేస్తారా, జావా యూస్ చేస్తారా అని అంటే ఇప్పుడు నాకు అన్ని లాంగ్వేజ్లు వచ్చి కానీ నేను యూస్ చేసేది 100% HTML. ఎందుకు అని అంటే అది చాలా సింపుల్గా ప్రింట్ చేయగలుగుతుంది కాబట్టి. అదే రకంగా అందరూ మనకి ఏదైనా ఫామ్ క్రియేట్ చేయాలన్నా, ఏదైనా డిస్ప్లే చేయాలన్నా అదే పనిని మనము C#లో కానీ, జావాలో కానీ, జావా స్క్రిప్ట్ మన C++లో కానీ చాలా లాంగ్వేజెస్లో చేయగలిగినప్పుడు HTML ఎందుకు యూస్ చేస్తున్నాము అని అంటే ఇది చాలా సింపుల్ కాబట్టి. ఇప్పుడు మీరు ఒక టెక్స్ట్ బాక్స్ని ప్రింట్ చేయాలనుకోండి, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని అన్నారంటే చాలు, మీకు ఒక టెక్స్ట్ బాక్స్ అనేది వచ్చేస్తుంది. మీకు ఒక టెక్స్ట్ బాక్స్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి టెక్స్ట్ బాక్స్. ఇదే టెక్స్ట్ బాక్స్ని మీరు జావాలో కనుక క్రియేట్ చేయాలంటే మీకు ఒక 15 లైన్ల కోడ్ రాయాల్సి వస్తుంది. అదే మీరు C++లో రాయాలంటే ఒక 40 లైన్ల కోడ్ రాయాల్సి వస్తుంది. మరి HTML లో ఇంత సింపుల్గా అయిపోతుంది కాబట్టే మనము HTMLని ప్రిఫర్ చేస్తున్నాం. దానికి తగ్గట్టుగానే మనకి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ కూడా, అంటే జావా స్క్రిప్ట్ని కూడా సింపుల్గా అయిపోయేలాగా చేసేటట్టు యాక్చువల్గా జావా స్క్రిప్ట్ని కనిపెట్టారు. అంటే సింపుల్గా అయిపోవాలని. ఓకే, సో స్టార్టింగ్లో సింపుల్గానే అయిపోయేది. కానీ ఏమైందంటే జావా స్క్రిప్ట్ నీడ్ అండ్ యూసేజ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఎంత పెరిగింది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. ఇప్పుడు నేను ఒక 3 సంవత్సరాల లోపల, లేకపోతే 2 సంవత్సరాల లోపల నేను బిల్ గేట్స్ అయిపోతాను అనేది ఎంత ఆశ్చర్యకరమైన విషయమో. ఇప్పుడు నేను బిల్ గేట్స్ అంటే అన్ని వేల కోట్లు సంపాదించేస్తాను నేను అని అనుకోవడం అనేది ఎంత కాంప్లెక్స్ థింగో, ఎంత విచిత్రమైన థింగో, జావా స్క్రిప్ట్ కూడా అలా అయిపోయింది అనమాట. ఒక 2-3 ఇయర్స్ లోపల దీని నీడ్ అనేది రజనీకాంత్లా పెరిగిపోయింది. ఎక్కడికంటే అసలు ప్రతి చోట జావా స్క్రిప్ట్ యూస్ చేయాలి, ప్రతి చోట జావా స్క్రిప్ట్ యూస్ చేసే సిచ్యువేషన్ అనేది డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అదే డిమాండ్ చేస్తుంది. బ్యాక్ ఎండ్ ఏ లాంగ్వేజ్లోనన్నా చేసుకోండి, ఫ్రంట్ ఎండ్కి వచ్చేసరికి మీరు ఖచ్చితంగా జావా స్క్రిప్ట్ని యూస్ చేయాలి అనే నీడ్కి వచ్చేసింది అనమాట. అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ దట్ ఎగ్జాంపుల్. ఒక సింప్లిసిటీ తోటి కనిపెట్టిన లాంగ్వేజ్ని చాలా పెద్ద వర్కుల కోసం యూస్ చేసే స్టేజ్కి వచ్చేసాము అని అంటే దట్ ఈస్ ఎ మిరాకిల్. మరి అట్లాంటప్పుడు ఇమ్మీడియట్గా లాంగ్వేజ్ మారిపోదు. ఆ లాంగ్వేజ్ మారడానికి చాలా స్టేజెస్ ఉన్నాయి. ఓకే, మీరు ప్రతి స్టేజ్ని అర్థం చేసుకోవాల్సిందే. ఓల్డ్ జావా స్క్రిప్ట్ అంటే స్టార్టింగ్ నుంచి ఉన్న జావా స్క్రిప్ట్ తెలుసుకోవాలి. కొత్త జావా స్క్రిప్ట్ అంటే పేరేం మార్చలేదు, జే క్యాపిటల్ అయ్యిందా సార్, లేకపోతే అన్ని క్యాపిటల్ లెటర్స్లో రాస్తున్నారా అని కాదు నేను అనేది. దాంట్లో కొత్త ఫీచర్స్ వచ్చినాయి, కొత్త రకంగా రాయడం అనేది కూడా స్టార్ట్ అయింది. అలా అని చెప్పేసి ఓల్డ్ రకాన్ని వదిలేసే పరిస్థితి లేదు. ఓకే, ఎందుకంటే
ఇప్పటికీ చాలా అప్లికేషన్ ఓల్డ్ వేస్ లోనే ఉన్నాయి, కాబట్టి అన్ని తెలుసుకోవాల్సిందే. పాయింట్ నెంబర్ 1. సో ఈ ప్రాసెస్ అంతా మీరు చూడాల్సిందే, అసలు జావా స్క్రిప్ట్ ఎలా వర్క్ అవుతుంది, దాని నేచర్ ఏంటి అనేది. ఊరికే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. స్మాల్ పప్పీ ఏంటి, పప్పీయే స్మాల్ అంటే ఇంకా స్మాల్ అంటే ఇప్పుడు ఒక పప్పీ అంటే ఒక కుక్క పిల్ల ఈ ఏజ్ లో ఉన్నప్పుడు చాలా క్యూట్గా ఉంటుంది. అది ఏ పని చేసినా మనకి క్యూట్ గానే అనిపిస్తుంది. దాన్ని మనం ఆ రకంగా కూడా అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు నేను ఈరోజు చెప్తున్న క్లాస్ని కూడా అంతే విధంగా అబ్జర్వ్ చేయాలి మీరు, అంతే బ్యూటిఫుల్గా అబ్జర్వ్ చేయాలి. అరే భలే బిహేవ్ చేస్తుందే అని అనుకోకపోతే మాత్రం మీకు చిరాకే వస్తుంది అంతే. ఓకే, సో మీకు ఆ ఓపిక రావాలి, ఆ ప్రతిదాన్ని అబ్జర్వ్ చేసే కెపాసిటీ రావాలి, ప్రతిదాన్ని మీరు టెస్ట్ చేసుకునే కెపాసిటీ రావాలి. ఒకసారి చూద్దాం ఎలా రాస్తాను కోడ్ అని. జావా స్క్రిప్ట్ ని స్టార్టింగ్ లో అసలు ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి దాంట్లో ఒక నెంబర్ పెట్టుకోవడానికి a = 100 అంటే సరిపోయేది. ఇక్కడ ఏమవుతుంది అని అంటే 100 అనే వాల్యూ a అనే వేరియబుల్ లోపల స్టోర్ అవుతుంది. అలాగే ఇప్పుడు మీరు ఇంకొక వేరియబుల్ కావాలంటే b = 200 అని అన్నా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసి ప్రింట్ చేయాలనుకున్నప్పుడు console.log of a + b అని అంటే కూడా సరిపోతుంది. దీన్ని కంప్లైంట్ చేయదు మీ బ్రౌజర్. ఈ అవుట్పుట్ ని మీరు ఇక్కడ చూస్తే ఈ టెక్స్ట్ బాక్స్ అవసరం లేదు, నేను ఊరికే క్రియేట్ చేశాను. ఇదిగోండి 300 అనే అవుట్పుట్ వచ్చేసింది. కానీ ఈ రకంగా అంటే వేరియబుల్ ని var అనే కీవర్డ్ తో కూడా లేకుండా మీరు డిక్లేర్ చేయొచ్చు అనంటే చేయొచ్చు, కానీ అలా చేయడం తప్పు, అలా చేయకూడదు. అలా అని చెప్పేసి ఇలాంటిది మొత్తం అవాయిడ్ చేయలేదు మన బ్రౌజర్స్, ఇప్పుడు అవాయిడ్ చేయవు అవి. మరి అదేంటి, ఎందుకు అవాయిడ్ చేయట్లేదు, అది తప్పైతే ఎర్రర్ చూపించేసేయాలి కదా అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఓల్డ్ వెబ్సైట్స్ అన్ని ఇంకా ఇలాగే రాసి ఉన్నారు, దాంట్లో ఉన్న వేరియబుల్స్ అన్ని ఇలాగే ఉన్నాయి. ఓకే, దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటినే ఇప్పుడు మనం అడ్రస్ చేయబోతున్నాం. సో ఇలాగ మనం ఎట్టి పరిస్థితిలో అలౌ చేయకూడదు అని అనుకుంటే, ఓకే అంటే అలౌ చేయకూడదు అని అంటే ఒకవేళ మనం పొరపాటున మర్చిపోయి మనం ఏదైనా రాసినా సరే మన బ్రౌజర్ మనకి చెప్పాలి, ఎందుకంటే అవుట్పుట్ చూసుకున్నప్పుడు మన బ్రౌజర్ మనకి చెప్పింది అనుకో దాన్ని కరెక్ట్ చేసుకుంటాం కదా. అందుకని మనకు ఒక లైన్ ఉందన్నమాట, దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూజ్ స్ట్రిక్ట్. ఈ లైన్ కనుక యూజ్ చేస్తే ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేయగానే మన బ్రౌజర్ ఆలోచిస్తుంది అనమాట, ఇప్పుడు ఓకే ఈ ప్రోగ్రామ్ లో మనము స్ట్రిక్ట్ గా చెక్ చేయాలని అనే స్టేట్మెంట్ అన్నమాట ఇది యూజ్ స్ట్రిక్ట్ అనేది. సో యూజ్ స్ట్రిక్ట్ అని కనుక యూజ్ చేసి తర్వాత కనుక పొరపాటున మనం ఇలా రాస్తే మన బ్రౌజర్ మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఎర్రర్ త్రో చేయడం అనేది మనకి ఇష్టం లేదు కదా సార్ అని అనుకోకండి. ఎర్రర్ త్రో చేయడం అంటే ఏంటి, జస్ట్ ఇది కరెక్ట్ గా లేదు అని చెప్తుంది, మనకు ముందే చెప్తుంది. మనం తీరా వెబ్సైట్ ని లైవ్ చేసేసిన తర్వాత మనకి కనుక ఇలాంటి ఎర్రర్స్ వస్తే వేరే ఇష్యూస్ వస్తాయి, కాబట్టి ముందుగానే మనం డెవలప్ చేసేటప్పుడే అలాంటి ఏదైనా ఎర్రర్స్ ఉంటే మనకి మెన్షన్ చేసేయడమే మనకి మంచిది. ఓకే, ఇది ఎలాంటిది అని అంటే, మనము పచ్చడి తీసుకెళ్తాం ఊరికి, లేకపోతే ఊరి నుంచి పచ్చళ్ళు తెచ్చుకుంటాం అనుకుందాం, ఊరికే అమ్మ పెట్టిస్తుంది కదా పచ్చళ్ళు తెచ్చుకుంటాం. ఆ పర్టికులర్ ప్యాకింగ్ అనేది మనం కరెక్ట్ గా చేస్తున్నప్పుడే కనుక మనకి లీకేజ్ అనేది తెలిసిపోయింది అనుకో, మనం ఏం చేస్తామంటే ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ తోటి చేసుకుంటాం. కానీ అదేదో దారిలో కనుక లీక్ అయింది అనుకో మొత్తం బట్టలన్నీ పాడైపోతాయి. సేమ్ ఎగ్జాంపుల్ మీకు వెబ్సైట్ కూడా తయారు చేసేటప్పుడే వెబ్సైట్ లో మీరు కోడ్ రాసేటప్పుడే ఎర్రర్స్ ని కనుక చూపించేస్తే మీకు జర్నీలో ఇబ్బంది ఉండదు, లేకపోతే లైవ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇబ్బంది ఉండదు. అందుకనే మనం ఈ లైన్ రాస్తున్నాం. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజ్ స్ట్రిక్ట్ అని అంటే, ఇట్ విల్ చెక్ వెదర్ ఆల్ ద వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ ఆర్ నాట్. ఇవి డిక్లేర్ చేసినాయా లేదా అనే ఒక విషయాన్ని యూజ్ స్ట్రిక్ట్ అనేది మనకి బ్రౌజర్ కి చెప్తుంది అనమాట, భయ్యా నువ్వు నా వేరియబుల్స్ ని చెక్ చెయ్యి అని. ఓకే,
సో యూజ్ స్ట్రిక్ట్ వాడితే మనం ఇలా వేరియబుల్స్ ని డిక్లేర్ చేయడానికి కుదరదు. సో ఆబ్వియస్ గా మనము ఆ వేరియబుల్స్ ని వేర్ అనే కీవర్డ్ తోటే మనం డిక్లేర్ చేస్తాం. సో ఓన్లీ డిక్లేర్ చేసిన వేరియబుల్స్ మాత్రమే మనకి యూజ్ అవుతాయి వస్తుంది. దీనివల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి సార్? రియల్ టైంలో వచ్చిన ప్రాబ్లం ఏమిటి సార్? రైట్, వెరీ గుడ్, కరెక్ట్ క్వశ్చన్. రియల్ టైంలో మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి? మనకి మెమరీ ఉన్నంత వరకు ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మెమరీ లేకపోతే లో మెమరీ ఉన్నప్పుడు ఇలాంటి అన్డిక్లేర్డ్ వేరియబుల్స్ అన్ని ఓవర్ రైట్ అయిపోతాయి. ఓకే, సో ఆ రకంగా మనకి యూజ్ స్ట్రిక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే, దీన్ని ఇంకా మనము ఫ్యూచర్లో ఇంకా చాలా టెక్నికల్ గా మాట్లాడుకుంటాం. ఈ రోజు నేను చెప్పిన ఒక్క పాయింట్ ఏంటంటే, అన్డిక్లేర్డ్ వేరియబుల్స్ ఉంటే అవి నార్మల్ గా పనిచేసిన ఇన్ కేస్ మన దగ్గర తక్కువ మెమరీ ఉన్నప్పుడు వాటిని మెమరీలోంచి తీసేస్తుంది మీ కంపైలర్, మీ బ్రౌజర్. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఏమనుకుంటాం, ఏలో ఒక వాల్యూ ఉంది కదా, అది ఎలాగో పనిచేస్తుంది అనుకుంటాం, కానీ ఆ వేరియబుల్ ఏ అనేది ఉండదు. అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. Okay, so use strict will check whether you have declared all the variables in the code or not. ఇది యాక్చువల్గా దాని వెనకాల ఉన్న విషయం. సో ఈ రకంగా మనం వేరియబుల్స్ ని డిక్లేర్ చేసుకుంటాం. రైట్, ఇప్పుడు నార్మల్ ప్రాసెస్ లోకే వచ్చేస్తున్నాను. ఇంకొక పాయింట్, డిక్లరేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ డిక్లరేషన్? డిక్లరేషన్ అంటే ఏంటి? ఒక వేరియబుల్ కి ఇది వేరియబుల్ అని చెప్పడాన్ని డిక్లరేషన్ అని అంటారు. ఒక చిన్న స్ట్రింగ్ కానీ ఒక లెటర్ని కానీ దిస్ ఈజ్ వేరియబుల్ అని చెప్పడమే డిక్లరేషన్ అంటే. నెక్స్ట్, ఇనీషియలైజేషన్ అంటే ఏంటి? చాలా సింపుల్ గా తీసుకుంటారు మీరు, నాకు తెలుసు ఇలాంటి విషయాలన్నీ. తర్వాత బిస్కెట్ కాదు, క్రీమ్ బిస్కెట్ అవుతుంది. ఓకే, ఇనీషియలైజేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడే అడుగుతున్నాను కదా, ఒక్కళ్ళైనా ఎవరైనా డెఫినేషన్ ఇస్తారేమో చూద్దాం. ఎనీబడి కెన్ డిఫైన్ వాట్ ఈజ్ ఇనిషియలైజేషన్? సార్, వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడే ఏదైనా వాల్యూ అసైన్ చేస్తే ఇనిషియలైజేషన్. ఎంతమందికి అది కరెక్ట్ అనిపిస్తుంది? ఇంకొకళ్ళు ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పింది? సందీపా, సుబ్బువా? సందీప్ సార్. సూపర్ సందీప్, వెరీ గుడ్. సో వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడే మీరు వాల్యూస్ ని కనుక అసైన్ చేస్తే దాన్ని ఇనిషియలైజేషన్ అంటారు. అంతేగాని వేరియబుల్ ని డిక్లేర్ చేసి తర్వాత ఎక్కడో దానికి వాల్యూ ఫస్ట్ టైం పెట్టినంత మాత్రాన దిస్ ఈజ్ నాట్ ఇనిషియలైజేషన్. ఇది ఇనిషియలైజేషన్ కాదు. ఓకే, ఇది ఇనిషియలైజేషన్ కాదు, ఇది ఓన్లీ అసైన్మెంట్ అని అంట. సో ఇనిషియలైజేషన్ అంటే ఏంటి? దిస్ ఈస్ వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడే వాల్యూ ఫస్ట్ గానే వాల్యూ మనం ఇచ్చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇనిషియలైజేషన్. ఓకే, యా. నెక్స్ట్, ఇప్పుడు ఒకసారి వేరియబుల్ ని డిక్లేర్ చేసిన తర్వాత మనం దాంట్లోకి వాల్యూని పెట్టుకోవడానికి మనం ఈక్వల్ టు అనే ఆపరేటర్ వాడతాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అసైన్మెంట్ ఆపరేటర్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, సో ఇనీషియల్ గా ఇమాజిన్ ఏలో 100 ఉంది, తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు 245 ప్లస్ 89 అని పెట్టాను. తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు 456 ప్లస్ 423 అన్నాను. తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 123 అన్నాను. ఏ మైనస్ 123 అన్నాను. ఇప్పుడు ఫైనల్ గా ఏ వాల్యూ వస్తుంది కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ అని అంటే? ఇనిషియల్ గా వాల్యూ 100 ఉంది కదా అని ఈ 100 రాదు. నెక్స్ట్ లైన్ లో ఏ ఈజ్ ఈక్వల్ టు 234 ప్లస్ 89 అని అంది. అంటే దట్ ఈస్ కమ్స్ అరౌండ్ 833 సంథింగ్ అరౌండ్. తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు 456 ప్లస్ 423 అన్నాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేసేటప్పటికి చేసిన తర్వాత ఏ వాల్యూ ఎంత అవుతుంది? ఏ బికమ్స్ 333. అచ్చా, ఓకే, వెరీ గుడ్. 3
323 323 సార్. 323. మరి ఈ లైన్ అయిపోయిన తర్వాత ఏ వాల్యూ ఎంత అవుతుంది? 879. మరి ఈ లైన్ అయిపోయిన తర్వాత ఏ ఎంత అవుతుంది? ఇప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యే ముందు ఏలో ఎంత ఉంది? 879. అంటే 879 minus 123. So it comes around 756. సో ఏ వాల్యూ ఎంత అవుతుంది అని కనుక చూస్తే హోప్ఫుల్లీ వెరీ నైస్, మన లెక్కలు కరెక్టే. సో 756 అని వచ్చింది. అంతేగాని ఇనిషియల్ వాల్యూ రాదు. ఇనిషియల్ వాల్యూ చాలాసార్లు మారిపోయింది ఈ రకంగా. సో డిక్లేర్ చేసినప్పుడు ఉన్న వాల్యూ తర్వాత స్టెప్స్కి అనుగుణంగా ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూస్ అనేవి మారుతూ ఉంటాయి. ఓకే, రైట్. దీంట్లో మీరు చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది, మీరు మ్యాథమెటికల్ ప్రాసెస్లో ఇలా రాస్తాం మనం ఏమని, ఏ ఈజ్ ఈక్వల్ టు 123 ప్లస్ 345 అన్నాం. ఇది ఓకే. మ్యాథమెటిక్స్లో అయితే ఇది కూడా ఓకే. కానీ ఈ లైన్ కనుక ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది? సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఆ సింటాక్స్ ఎర్రర్ లో ఏముంటుంది? ఇన్వాలిడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అసైన్మెంట్ ఇన్ అసైన్మెంట్. వాట్ యు మీన్ బై దిస్? మీరు ఎప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ లో మీరు ఎక్స్ప్రెషన్ రాయాలి తప్ప లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో మీరు ఎక్స్ప్రెషన్స్ ఎడిషన్స్ రాయడానికి వీల్లేదు. ప్రోగ్రామింగ్ రూల్ ప్రకారం ఎందుకు చేయకూడదు? ఓకే సరే, చేయకూడదు, అది రూల్, దానికి వచ్చే ఎర్రర్ ఇది. కానీ ఎందుకు చేయకూడదు అనే రీజన్ కనుక మీరు తెలుసుకోవాలి అని అంటే, బేసిక్ గా ఈ 1 2 4 కానీ 3 4 5 కానీ కాన్స్టెంట్స్, ఆ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 369 అని వస్తుంది. సారీ 469. 469 ఈజ్ ఈక్వల్ టు ఏ అని అంటే దాని మీనింగ్ ఏమవుతుంది అంటే 469 లోపలికి 100 పెట్టు అని అంటున్నాం. అట్లా ఎట్లా పెడతాం? ఒక నెంబర్ లోపల ఇంకొక నెంబర్ని పెట్టలేము. ఒక వేరియబుల్లో మాత్రమే మనం ఒక నెంబర్ని పెట్టగలుగుతాం. అది ఎప్పుడు కూడా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి అసైన్ అవుతుంది తప్ప లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి అసైన్మెంట్ అనేది జరగదు. సో ఎప్పుడు కూడా మీరు వాల్యుయేట్ చేసేటప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 123 ప్లస్ 897 ఇలాగ మాత్రమే అసైన్ చేయాలి. సో రైట్ సైడే మీరు ఎప్పుడు కూడా ఈ ఎడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ చేసుకోవాలి. ఆ వచ్చిన రిజల్ట్ మీకు ఏలో స్టోర్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ కాల్డ్ డిక్లరేషన్ అండ్ రైటింగ్ ద కోడ్ ఫర్ ఎక్స్ప్రెషన్స్. ఎక్స్ప్రెషన్స్ కి రాసేటప్పుడు మీరు కోడ్ ని ఈ రకంగా డిఫైన్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఇప్పుడు మీకు ఒక చిన్న వర్క్ ఇస్తాను మీకు. ఏంటి అని అంటే var b ఈజ్ ఈక్వల్ టు 876. ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైనా కోడ్ రాయండి, సమ్ కోడ్ రాసిన తర్వాత నేను ఏలో ఏముందని ప్రింట్ చేయాలి అని అంటే చేస్తే నాకు 876 ప్రింట్ అవ్వాలి ఏలో. అంటే ఏలో 876 ఉండాలి, బిలో 100 ఉండాలి. అంటే ఏలో ఉన్న వాల్యూ బిలోకి, బిలో ఉన్న వాల్యూ ఏలోకి మారాలి, లాజికల్ గా మారాలి. అంతేగాని మీరు ఫోర్స్డ్ గా ఏలోకి మీరు ఓన్ గా రాసేస్తే కుదరదు. డిడ్ యూ అండర్స్టాండ్ మై క్వశ్చన్ ఫస్ట్? మీకు క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ అర్థం కాలేదా సునీత? ఏలో ఉన్న వాల్యూని బిలోకి, బిలో ఉన్న వాల్యూని ఏలోకి ఎలాగా మీరు స్వాప్ చేస్తారు, అది నా క్వశ్చన్. దానికి మీరు ఏ కోడ్ రాస్తారు?
సో దీనికోసం నేను ఒక నా ప్రయత్నం నేను చేస్తాను. నా దగ్గర ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్ లోపల ఓకే, ఆ బాక్స్ లోపల ఫ్యాంటా ఉంది. ఓకే, ఇంకొక బాక్స్ లోపల బాక్స్ అంటున్నా, ఇంకొక గ్లాస్ లోపల ఇంకొక గ్లాస్ లోపల నా దగ్గర ఏదో థమ్స్అప్ ఉందనుకుందాం. ఇప్పుడు ఈ గ్లాస్లో ఉన్న థమ్స్అప్, ఈ గ్లాస్లో ఉన్న థమ్స్అప్ ఈ గ్లాస్లోకి, ఈ గ్లాస్లో ఉన్న ఫ్యాంటా ఈ గ్లాస్లోకి రావాలంటే మీరు ఏం చేస్తారు? దట్స్ మై క్వశ్చన్. ఎస్ 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 ఏం చేస్తారు అంటే ఇంకొక గ్లాస్ తీసుకుంటారు. థర్డ్ వేరియబుల్ తీసుకుని థర్డ్ వేరియబుల్ అంటే ఇంకొక గ్లాస్ తీసుకుని ఫస్ట్ మీరు ఏం చేస్తారు? ఈ గ్లాస్లో ఉన్న ఫాంటాని తీసుకుని ఈ దీంట్లోకి వేసేస్తారు. తర్వాత ఈ పర్టికులర్ థమ్స్అప్ని ఈ గ్లాస్లో వేస్తారు. తర్వాత మళ్ళీ ఈ గ్లాస్లో ఉన్న ఫాంటాని తీసుకొచ్చి దీంట్లో పోస్తారు. ఇది మనం చేసేది. సార్ ఒలిగిపోతుందా అంటే కాదట్లా. సరే, సో ఇప్పుడు దాని గురించి నేను ఏం చేస్తాను, ఇంకొక థర్డ్ వేరియబుల్ తీసుకోవాలి. తీసుకుని ఫస్ట్ ఏలో ఉన్న వాల్యూని ఎక్స్లోకి పెట్టాలి. అంటే ఏలో ఉన్న వాల్యూ అంటే రైట్ సైడ్ ఏం పెట్టాలి, లెఫ్ట్ సైడ్ ఏం పెట్టాలి అనేది చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జంప్ ఫ్రమ్ ద ప్రోగ్రామింగ్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు లెఫ్ట్ సైడ్ ఏం పెట్టాలి, రైట్ సైడ్ ఏం పెట్టాలి అనే దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సో రైట్ సైడ్ ఏముండాలి, మీరు ఏ వాల్యూనైతే మీరు ఎక్స్లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వాల్యూబుల్ని ఏలో రైట్ సైడ్ ఉంచుకోండి. లెఫ్ట్ సైడ్ ఎంటీ గ్లాస్ని పెట్టుకోండి. తర్వాత ఏలోకి ఏ వాల్యూని తీసుకురావాలి, నేను బీలో ఉన్న వాల్యూని తీసుకురావాలి. తర్వాత బీలోన ఆల్రెడీ ఎక్స్లో ఒక వాల్యూ ఉంది కదా, అదే ఏలో ఉన్న వాల్యూ ఇంతకుముందు, దాన్ని తీసుకొచ్చి స్టోర్ చేయండి. ఇప్పుడు కనుక మీరు అవుట్పుట్ కనుక చూసుకుంటే ఏలో 876 వచ్చేసింది, బిలో 100 వచ్చేసింది. ఏమీ అనుకోకండి నన్ను, దయచేసి అందరూ చాట్ బాక్స్లో లేకపోతే మీరు కోడ్ని నోట్ ప్యాడ్లో దేంట్లో నన్ను రాసుకుని స్క్రీన్ షాట్ నాకు చాట్లో పెట్టండి. సో ఆల్మోస్ట్ అందరూ బాగానే చేశారు. దట్స్ గుడ్, రైట్, దట్స్ కరెక్ట్గానే చేశారు. ఇప్పుడు థర్డ్ వేరియబుల్ లేకుండా కూడా, అంటే మూడో వేరియబుల్ లేకుండా కూడా చేయొచ్చు. అఫ్ కోర్స్ ఈ థమ్స్అప్లో ఫాంటాలు కలిపేస్తే పాడైపోతుంది, అలా చేయడానికి ఫిజికల్గా కుదరదు. బట్ ఇంకొక రకంగా చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఈ ఫాంటాలు కాకుండా లెట్ us see, నా దగ్గర 2 గ్లాసులు ఉన్నాయి. అఫ్ కోర్స్ ఒక గ్లాస్లో కొన్ని మిరపకాయలు ఉన్నాయి, ఇంకొక గ్లాస్లో కొన్ని దొండకాయలు ఉన్నాయి అనుకున్నాం. ఊరికే చెప్తున్నాను, ప్లీజ్ డోంట్ టేక్ మీ రాంగ్. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు అని అంటే ఈ రెండింటిని దీంట్లో వేసేసి దీంట్లో నుంచి మన మిరపకాయలు తీసుకొచ్చి దీంట్లో వేసేయడం. దిస్ ఇస్ వాట్ డూ వి డూ. సో ఎలా చేయొచ్చు సార్ అని అంటే ఇది కొంచెం చూద్దాం. ఫస్ట్లోనే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, అంటే ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ రెండింటిని కలిపి ఏలోనే పెట్టండి. అంటే ఈ లైన్ ఎగ్జిక్యూషన్ తర్వాత ఏలో వాల్యూ ఎంత అవుతుంది, 976 అవుతుంది. అలాగే బిలో ఉన్న వాల్యూ ఎంత అవుతుంది, 876 ఉంటుంది బిలో, రైట్. దీని తర్వాత ఏం చేయొచ్చు అని అంటే బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అని అనాలి. ఈ లైన్ రాయడం వల్ల ఏమవుతుంది అని అంటే మీ ఓన్గా రాయడానికి కొద్దిగా టైం పడుతుంది, కంగారు పడకండి. నేను చెప్పిన లాజిక్ ఫస్ట్ అర్థం చేసుకోవడం ట్రై చేయండి. ఈ లైన్ రాయడం వల్ల ఏమవుతుంది అని అంటే బి లోపల ఏలో ఆల్రెడీ 768 ఉంది, -876
బిలో ఉన్న వాల్యూ, మైనస్ చేస్తే బి లోపల 100 అని వస్తుంది. ఏ లోపల ఎంత ఉంది? ఏ లోపల ఆల్రెడీ ఇంతకుముందు ఎంత ఉందో అంతే ఉంది, ఎందుకంటే దాన్ని మార్చలేదు మనం, 976 ఉండిపోతుంది. దీని తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అని అంటే అప్పుడు ఏమవుతుంది అని అంటే, లాజిక్ అర్థం చేసుకోండి అంటున్నాను అంతే. ఏ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఏలో 976 ఉంది కదా, 976 మైనస్ 100 అదెంత? 876. అలాగే బిలో ఎంత ఉంది? బిలో ఏం వాల్యూ మార్చలేదు కదా, సో బి ఈజ్ ఈక్వల్ టు 100. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పటికీ యూ విల్ గెట్ ఏలో ఉన్న వాల్యూ 876 అయింది, బిలో ఉన్న వాల్యూ 100 అయింది. కెన్ యూ అండర్స్టాండ్ మై పాయింట్? హలో హలో హలో. ఎస్ సార్. రైట్, ఓకే. సో ఇంకొకసారి మీరు ఈ లాజిక్ ను కూడా రాయండి. రాసేసిన వాళ్ళు అవసరం లేదు, రాయని వాళ్ళు ఒక్కసారి రాయండి. ఓకే, ఎవ్రీవన్. ఆల్రెడీ నేను చేసి చూపించాను, బట్ దాన్ని రిప్లికేట్ చేసేటప్పుడు మీరు మిస్ అవుతూ ఉంటారు. సో కొంతమందికి అనిపించవచ్చు, ఇందిరాబాబు ఈ స్వాపింగ్ ఆఫ్ 2 numbers కి కూడా ఇంత సోది చెప్తున్నాడు వీడని. మంచిది, పర్లేదు, అనుకున్న పెద్ద నష్టం ఏం లేదు. కానీ కేవలం ఈ ఒక్క ఇష్యూ వల్ల, ఈ ఒక్క క్వశ్చన్ అడిగినప్పుడు మీరు చెప్పకపోవడం వల్ల మీ జాబులు కూడా రాకుండా ఉంటాయి. ఓకే, లాజిక్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ హియర్, ఫ్రమ్ హియర్ ఇట్ విల్ బి స్టాప్. ఒక అబ్బాయి పాపం తనకి పెద్దగా రియాక్ట్ రాదు, బట్ జావా స్క్రిప్ట్ బాగానే సిన్సియర్గా నేర్చుకున్నాడు. జాబ్ తొందరపడి నేను వెళ్ళిపోవాలనుకున్నా, వెళ్ళాడు. బట్ హీ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ పాయింట్. ఎందుకు అని అంటే, నేను 5 different వేస్లో మీకు ఈ పర్టికులర్ స్వాపింగ్ ఆఫ్ 2 numbers చేసి చూపిస్తాను. ఆల్రెడీ రెండు చూపించాను ఇప్పటికి. ఓకే, ES6 ఫీచర్స్ చెప్పినప్పుడు ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ ఉంది, 5th ప్రాసెస్ ఏంటో నేను మర్చిపోయాను, ఒకసారి చూపిస్తాను. బట్ 4 అయితే ఉన్నాయి, 4 ways అయితే ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ప్లస్ మైనసే కాకుండా మీరు ఈరోజు ట్రై చేయండి, ఆస్ట్రిక్ పర్సెంటైల్ యూజ్ చేసి కూడా మీరు చేయొచ్చు. ఆస్ట్రిక్స్ పర్సెంటైల్ కూడా మీరు యూజ్ చేసి స్వాపింగ్ ఆఫ్ 2 numbers ని చేయొచ్చు. ఓకే, సో అది ఎలా చేయొచ్చు అనేది మీరు ఆలోచించి, దీంట్లో ఎక్కడ ఆస్ట్రిక్ పెడితే మనకి ఇంటూ అవుతుంది. ఆస్ట్రిక్ అంటే మల్టిప్లికేషన్ కోసం మనం స్టార్ యూజ్ చేస్తాం, డివైడెడ్ బై యూజ్ చేసి రిమైండర్ తెచ్చుకుంటాం. సో వీటిని యూజ్ చేసుకుంటూ మీరు చేస్తే దట్ విల్ బి గుడ్ ఇనఫ్. ఓకే, ఎనీవేస్, సో ఇక్కడ నేను అసైన్మెంట్ అనే ఆపరేషన్ ఎలా జరుగుతుందని చూపించాను. దట్ ఈస్ వాట్ మై కన్సర్న్ వాజ్. అండ్ డిక్లేర్ చేసినప్పుడు ఎలా చేస్తాము, స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎలా చేస్తాం అనేది ఇక్కడ ఈరోజు నేను ఈ పాయింట్లో మీకు చూపించాలనుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి డేటా టైప్స్ .html. సో ఈ డేటా టైప్స్ అంటే ఏంటి? ఎస్, అండ్ జావా స్క్రిప్ట్ ఏ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ని ఫాలో అవుతుంది, ఏ డేటా టైపింగ్ ఫాలో అవుతుంది? ఎస్ సార్. సో బేసిక్ గా డేటా టైప్స్ వచ్చేసి 2 types ఉంటాయి. ఒకటి ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో what is the difference between primitive data types and non-primitive data types? ఎవరైనా ఒక మాట చెప్పగలరా? ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ప్రీడిఫైన్డ్ అని తెలుసు సార్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ప్రిమిటివ్ అంటే అది డిఫైన్డ్ కానిది అనుకుంటున్నాను. ఓకే, ఇష్యూస్? సార్ ప్రిమిటివ్ అంటే సింగిల్ వాల్యూ, నాన్ ప్రిమిటివ్ అంటే మల్టిపుల్ వాల్యూస్. అలా కూడా అంటారా? ఓకే ఓకే, ఫైన్, ఓకే, నో ప్రాబ్లం. అయితే దాన్ని ఇంకా టెక్నికల్ గా మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఆ టెక్నికాలిటీ అనేది మెల్లగా
నేను చెప్తాను, బట్ ఇక్కడ చూసుకోండి. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే మనం డేటాను అసైన్ చేసినప్పుడు ఈ బేసిక్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ లో మనము అసైన్ చేస్తాం. ఒకటి నంబర్, 2 స్ట్రింగ్, తర్వాత బూలియన్, తర్వాత నల్ అండ్ అన్డిఫైన్డ్. ఓకే, సో మనము ఏ డేటా టైప్ లో ఏముంది అని తెలుసుకోవడానికి విల్ యూజ్ టైప్ ఆఫ్ ఆపరేటర్ ని యూజ్ చేసి టైప్ ని తెలుసుకోవచ్చు. సో ఎలాగే చేస్తామో చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏలో 100 ఉంది. ఏలో 100 ఉన్నప్పుడు console.log ఆఫ్ ఏ అంటే 100 అని ప్రింట్ అవుతుంది, అది మీకు తెలుసు. టైప్ ఆఫ్ ఏ అని అంటే ఏం ప్రింట్ అవుతుంది? వాట్ డు వి ప్రింట్? టైప్ ఆఫ్ ఏ అని అంటే ఏం ప్రింట్ అవుతుంది? ఇంటీజర్. వేరియబుల్ అండ్ నంబర్. సో ఏలో ఉన్న వాల్యూ టైప్ ఏంటి అనేది ప్రింట్ అవుతుంది అనమాట ఇలా రాస్తే. సో దట్ ఈస్ ఈక్వల్ టు నంబర్. ఓకే, ఒకసారి చూద్దాం దీన్ని. డేటా టైప్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇదంతా నేను కింద రాయడం వల్ల పక్కకు వచ్చింది, కంగారు పడకండి. ఇది కూడా చూడండి, ఇక్కడ నెంబర్ అని వచ్చింది. సూపర్. ఓకే, సపోజ్ ఇదే టైంలో ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రవీణ్ అని అన్నాను అనుకోండి. ఏ లోపల నేను ఒక స్ట్రింగ్ ని పెట్టుకున్నాను. సో మీరు స్ట్రింగ్ ని ఎలాగ మెన్షన్ చేయాల్సిందంటే ఈ కోట్స్ లో మెన్షన్ చేయాలి. అంటే ఇలాగ ఒక టెక్స్ట్ ని కూడా డైరెక్ట్ గా ఒక వేరియబుల్లో పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవడాన్ని స్ట్రింగ్స్ అని అంట. సో ఇప్పుడు ఏలో ఏ టైప్ ఆఫ్ డేటా ఉంది అని అడిగితే ఐ జస్ట్ యూస్ ద సేమ్ కోడ్. ఇక్కడేముంది అని అంటే స్ట్రింగ్ అని చెప్తుంది. ఓకే, హియర్ జావా స్క్రిప్ట్ కున్న నేచర్ ఏంటంటే డైనమిక్ టైపింగ్ అన్నమాట. వాట్ ఈస్ డైనమిక్ టైపింగ్ అంటే? డైనమిక్ టైపింగ్ అంటే ఏంటి? సి లాంగ్వేజ్ ఈజ్ స్టాటిక్ టైప్డ్ లాంగ్వేజ్. అంటే మీరు స్టార్టింగ్ లో ఒక వేరియబుల్ని ఒక డేటా టైప్ కోసం కనుక మీరు క్రియేట్ చేస్తే ఆ వేరియబుల్ని మీరు కేవలం ఆ టైప్ ఆఫ్ డేటాని మాత్రమే పెట్టగలుగుతారు. వేరే టైప్ ఆఫ్ డేటాని పెట్టడానికి కుదరదు. వేరే టైప్ ఆఫ్ డేటాని పెట్టడానికి ఒప్పుకోదు. దట్ ఈస్ వాట్ ద పాయింట్ ఈస్. కానీ జావా స్క్రిప్ట్ అట్లా కాదు. మీరు అసైన్ చేసిన వాల్యూని బట్టి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ లో ఉన్నప్పుడే దానికి తగ్గట్టుగా మార్చేసుకుంటుంది. మరి ఈ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఇబ్బంది పెడితే ఐఎమ్ సారీ. ఒక అబ్బాయి లేడీస్ కంపార్ట్మెంట్ లోకి ఎక్కగానే అది లేడీస్ కంపార్ట్మెంట్ అని తెలుసుకుని ఆయన లేడీగా మార్చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఐఎమ్ సారీ ఫర్ ద ఎగ్జాంపుల్. నాకు ఇంతకు మించిన బెటర్ ఎగ్జాంపుల్ కనపడలేదు. ఓకే, సో ఇట్ విల్ చేంజ్ ఇట్స్ ఓన్ టైప్. అంటే జావా స్క్రిప్ట్ లో వేరియబుల్స్ ఏంటంటే ఆ ఫ్లోలో ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు మనం దానికి అసైన్ చేసిన వాల్యూని బట్టి అవి ఆటోమేటిక్గా అవి డేటా టైప్ ని మార్చేసుకుంటాయి. ఓకే, సో అలాగా ఇక్కడ ఏలో ఇనిషియల్ గా మనము నెంబరే పెట్టాం, బానే ఉంది. నెంబర్ పెట్టాం కాబట్టి అది నెంబర్ అయింది. అంతేగాని మనం డిక్లేర్ చేయలేం. యూ కాంట్ డిక్లేర్ డేటా టైప్ టు ఏ వేరియబుల్ ఇన్ జావా స్క్రిప్ట్. అదే ఇప్పుడు ఆ ఫీచర్ లేదని చెప్పేసి మనము టైప్ స్క్రిప్ట్ వాడుతున్నాం. కేవలం ఆ ఒక్క ఫీచర్స్ గురించే మనం వాడతాం, వేరే పెద్ద ఫీచర్ కూడా కాదు. ఏంటా ఫీచర్? మనకు నచ్చిన డేటా టైప్ ని పెట్టుకోవడానికి కుదరకుండా ఆపేయడమే ఆ ఫీచర్ యొక్క మెయిన్ ఉద్దేశం, ఆ టైప్ స్క్రిప్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకే, అలాగా డైరెక్ట్ గా డైనమిక్ గా దాని డేటా టైప్ ని మార్చుకుంటూ ఉండడాన్ని డైనమిక్ టైపింగ్ అని అంటాం. ఓకే, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డైనమిక్ టైపింగ్ లాంగ్వేజ్ విచ్ ఈస్ కాల్డ్ జావా స్క్రిప్ట్. ఇక్కడ వరకు బానే ఉంది. ఓకే, సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అన్నాను అనుకోండి. అప్పుడు ఏలో ఏమవుతుంది?
సో దిస్ ఈస్ కాల్డ్ బులియన్. దిస్ ఇస్ బులియన్ డేటా టైప్. ఇప్పుడు చూస్తే స్ట్రింగ్ బులియన్. ఓకే ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఈ ట్రూ అనేది కూడా మీకు కొద్దిగా డేటా టైప్ లాగానే స్ట్రింగ్ లాగానే కనపడుతుంది. కానీ ఇలాగ మీరు డైరెక్ట్ గా ట్రూని కోట్స్ లేకుండా ఇచ్చేస్తే దీన్ని బులియన్ టైప్ గా కన్సిడర్ చేస్తుంది. అదే ట్రూని సింగిల్ కోట్స్ లో ఇచ్చామనుకోండి, డబుల్ కోట్స్ లో కానీ సింగిల్ కోట్స్ లో కానీ ట్రూ అని పెట్టామనుకోండి, అప్పుడు ఎలా కన్సిడర్ చేస్తుంది? అది స్ట్రింగ్. స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేసుకుంటుంది. సో డబుల్ కోట్స్ లో పెడితే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ స్ట్రింగ్. పాయింట్ నెంబర్ 1. నేను ఇవన్నీ ఎందుకు ఇంత పర్టికులర్ గా చెప్తున్నానంటే, మీరు కొన్ని రోజుల తర్వాత కోడ్ రాసేటప్పుడు ఈ డబుల్ కోట్స్ సింగిల్ కోట్స్ విషయంలోనే మీరు మిస్టేక్స్ చేసి గంటలు వేస్ట్ చేసుకుంటారు. నేను అసైన్ చేశాను, కరెక్ట్గా రావట్లేదు, కోడ్ రావట్లేదు, నాకు అర్థం కావట్లేదు అని అంటారు. రీజన్ ఏంటంటే మీరు ఇవన్నీ చిన్న చిన్న విషయాల్ని మీరు జాగ్రత్తగా గమనించకపోవడం వల్ల. సో కేర్ఫుల్గా ఉండండి. నెక్స్ట్, మనం ఒక్కొక్కసారి ఇలా కూడా రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని స్ట్రింగ్స్ని క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ నేమ్ లేకపోతే ఫస్ట్ వాల్యూ అని పెట్టుకుని ఇలా ఇస్తాం. అండ్ వేర్ సెకండ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 345. వేర్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ ప్లస్ సెకండ్ వాల్యూ. ఇలా అనేస్తారు. బాగానే ఉంది. console.log of res అని అంటాం. దట్ విల్ బి ఫైన్. res రిజల్ట్ 468 వచ్చింది, బాగుంది. కానీ కొంతమంది తప్పులు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ వాల్యూని తీసుకెళ్ళి డబుల్ కోట్స్ లో పెడతారు. డబుల్ కోట్స్ లో పెట్టగానే ఏమవుతుంది? ఈ ఫస్ట్ వాల్యూ అనేది వేరియబుల్ కాదు, ఇంకా ఇది ఒక స్ట్రింగ్ అయిపోయింది. అలాగే సెకండ్ వాల్యూ అనేది కూడా ఒక స్ట్రింగ్ అయిపోయింది. ఒక స్ట్రింగ్ని ఇంకొక స్ట్రింగ్తో కలిపితే మనకు వచ్చే రిజల్ట్ ఏంటి? మళ్ళీ స్ట్రింగే వస్తుంది, కంకాటినేట్ అవుతుంది అన్నమాట. దాన్ని కంకాటినేషన్ అంటారు. కలపడంని కంకాటినేషన్ అంటారు. ఇప్పుడు మీరు అవుట్పుట్ చూస్తే ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ అని కలిపి వచ్చేసింది. ఎందుకు? మీరు ఈ వేరియబుల్ని వేరియబుల్గా యూజ్ చేయకుండా ఒక స్ట్రింగ్ లాగా యూజ్ చేశారు కాబట్టి. డిడ్ యూ అండర్స్టాండ్ మై పాయింట్? ఎస్ సార్. ఎస్ సార్. ఈ తప్పులు మీరు చేయకూడదు. ఓకే రైట్. సపోజ్ ఓకే సరే, నేను ఇంకా కాంప్లెక్స్ చేయకుండా నేను ఆ పాయింట్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తాను. మీరు డైరెక్ట్ గా పేర్లు ఇచ్చేస్తే దట్ కన్సిడర్డ్ యాజ్ అ వేరియబుల్. అంటే ఇలాగా డైరెక్ట్ గా పేర్లు ఇచ్చేసారు మీరు, కన్సిడర్డ్ యాజ్ అ వేరియబుల్. సపోజ్ మీరు డైరెక్ట్ గా పేర్లు ఇవ్వకుండా డబుల్ కోట్స్ లో పెడితే దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ string. Okay, so let me remove all these things and I say where str1 is equal to Praveen, where str2 is equal to Bala అని అన్నాను. ఇప్పుడు ఈ రెండు స్ట్రింగ్స్ ని కంకాటినేట్ చేసి మనము ఫుల్ నేమ్ అనే వేరియబుల్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలి? సో ఫుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు str1 ప్లస్ str2 అని అంటామా? ఫుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు str1 ప్లస్ str2 అని అంటామా? వాట్ డు వి సే? సెకండ్ కరెక్ట్. ఫస్ట్ వన్ str1 ప్లస్ str2. ఫస్ట్ వన్ సార్. ఎవరు సెకండ్ కరెక్ట్? నేనే బిందువా? సునీతనా? బిందు. ఇలాంటి క్వశ్చన్లు మీకు మీలో ఎవరు కోటీశ్వరుల్లో ₹1,00,00,000 అడిగితే బెటర్. ఇప్పుడు చెప్పా. ఇప్పుడు ఇలా డబుల్ కోట్స్ లో పెడితే పరిస్థితి ఏంటి? దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ స్ట్రింగ్. సో స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్ ఏమవుతుంది?
స్ట్రింగ్ కంకాటినేషన్ అవుతుంది. సో str1 అని వేరియబుల్ గా కన్సిడర్ చెయ్యదు. str1 అని వేరియబుల్ గా కన్సిడర్ చెయ్యదు. str1 అని వేరియబుల్ గా కన్సిడర్ చెయ్యదు. ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్, అది స్ట్రింగ్ లా కన్సిడర్ చేస్తుంది. మీరు వేరియబుల్ గా కన్సిడర్ చేయాలంటే str1 అని రాసుకోవాలి. ఇది పద్ధతి. దీన్ని వేరియబుల్ అని అంటారు. ఓకే, ఒక్కొక్కసారి ఇలా రాస్తారు. ఇంకా రకరకాల తప్పులు అనమాట. 1, 2 తప్పులు కాదండోయ్. RES అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుని RES ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో RES ఈజ్ ఈక్వల్ టు ప్రవీణ్ ప్లస్ గుబ్బల అని వచ్చింది. ఇప్పుడు console.log ఆఫ్ RES అని అంటే అవుట్పుట్ ఏమొస్తుంది? మేబీ ఎర్రర్ రావాలి సార్, బికాజ్ అవి 2 నెంబర్స్ కావు, స్ట్రింగ్స్ కూడా కావు కాబట్టి. ఓకే, సో మీరు ఇంటరాక్ట్ అవ్వాలమ్మా. యా, సో ఇక్కడ చూడండి, ప్రవీణ్ అనే ఇప్పుడు ఇలాగ నేను స్ట్రింగ్ లాగా పెట్టలేదు, డబుల్ కోట్స్ లో పెట్టలేదు కాబట్టి ఈ ప్రవీణ్ అనే కంటెంట్ ని ఎలా కన్సిడర్ చేస్తుంది? వేరియబుల్ అని కన్సిడర్ చేస్తుంది. అసలు ఈ వేరియబుల్ ని అసలు మనం డిక్లేర్ చేయలే, దీన్ని డిక్లేర్ చేయలేదు, దీన్ని డిక్లేర్ చేయలేదు. డిక్లేర్ చేయని వేరియబుల్స్ ని డైరెక్ట్ గా వాడుకుంటుంటే దానికి అవుట్పుట్ ఏమొస్తుంది? అన్డిక్లేర్డ్ వేరియబుల్. రెఫరెన్స్ ఎర్రర్, ప్రవీణ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. చూసారా, ప్రవీణ్ మీరు డిఫైన్ చేయలేదు మహాప్రభు అంటుంది. రైట్, ఇలా రాస్తే దాని మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ద వేరియబుల్, ఆ వేరియబుల్ ఉండాలి అని దాని మీనింగ్. అంటే ఇలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు సార్ అంటే, అవునమ్మా నీకు నాకు తెలుసు ప్రవీణ్ అనేది ఒక వేరియబుల్, సారీ ఫస్ట్ నేమ్, గుబ్బల అనేది లాస్ట్ నేమ్ అని. సపోజ్ ఇప్పుడు మీకు కూడా తెలియకపోవచ్చు గుబ్బల అనే సర్నేమ్ ఉంటుంది, ఇది ఏదైనా టెక్నాలజీ పేరేమో అనుకోవచ్చు మీరు కూడా. మీకు మాకు తెలుస్తుంది, కంప్యూటర్కి తెలియదు. కంప్యూటర్ విల్ కన్సిడర్ దెమ్ యాజ్ వేరియబుల్స్ ఓన్లీ. ఈ తప్పులు మాత్రం చేయకండి, చేసి గంటలు వేస్ట్ చేసుకోకండి. సో ఓవరాల్ గా స్ట్రింగ్స్ ఎలా ఉంటాయి, వేరియబుల్స్ ఎలా ఉంటాయి అని చెప్పాను నేను. ఓకే, ఈవెన్ యూజ్ స్ట్రిక్ట్ తీసేసినప్పటికీ పరిస్థితి ఏంటో చూడండి. ఇప్పుడు కూడా అదే ఎర్రర్. ఓకే, స్ట్రిక్ట్ వల్ల ఐడెంటిఫై చేసిందని కాదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్పాలి మీకు. సపోజ్ ఇప్పుడు నేను 2 వేరియబుల్స్ తీసుకున్నాను. 1 సెకండ్, str1 str2 తీసుకుందాం. str1 లో ఏం పెట్టలేదు, str2 లో కూడా ఏం పెట్టలేదు, అలా వదిలేసాను. వదిలేసిన తర్వాత ఫుల్ నేమ్ లోకి str1 ప్లస్ str2 అంటే అవుట్పుట్ ఏమొస్తుంది? ఎస్, వెరీ గుడ్ అండి. సో ఇక్కడ ఒక అన్డిఫైన్డ్ అంటే str1 లో ఏ వాల్యూని కనుక మనం అసైన్ చేయకపోతే దాంట్లో అన్డిఫైన్డ్ అనే వాల్యూ ఉంటుంది. దాంట్లో ఒక వాల్యూ ఉంటుంది, కాకపోతే దాని వాల్యూ పేరు అన్డిఫైన్డ్. str2 లో కూడా అన్డిఫైన్డ్ ఉంటుంది. సో ఒక అన్డిఫైన్డ్ అండ్ ఇంకొక అన్డిఫైన్డ్ కలిపితే మనకి
ఒక్క నిమిషం ఫుల్ నేమ్ పెట్టాను. ఏమొస్తుంది? నాట్ ఎ నెంబర్ అని వస్తుంది. రెండు అన్డిఫైన్డ్లని కనుక మనం కలపాలని ట్రై చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ నాట్ ఏ నంబర్. ఓకే, దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎలాంటి సందర్భాలలో మనకి నాట్ ఏ నెంబర్ అనే అవుట్పుట్ వస్తుంది అనేది కూడా మనం చూడాలి. దట్ నీడ్స్ లాట్ ఆఫ్ ప్రాసెస్. మీకు చాలా సిచ్యువేషన్స్ లో చూపిస్తాను. కాకపోతే మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, when you don't have any value or when you don't initialize any value or you don't assign any value, డైరెక్ట్ గా కనుక మనం దాంట్లో ఏముంది అని చూసుకుంటే దట్ విల్ హ్యావ్ అన్డిఫైన్డ్. ఓకే, దీని టైప్ ఆఫ్ అనేది అడిగినా సరే ఇట్ విల్ బి అన్డిఫైన్డ్. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మీకు మ్యూజిక్. ఇలాంటి క్వశ్చన్స్ ని మీరు ఆన్సర్ చేసేటప్పుడు తడబడుతూ ఉంటారు. టైప్ ఆఫ్ దీన్ని ఏమంటారంటే అన్డిఫైన్డ్ అని. అన్డిఫైన్డ్ టైప్ ఆఫ్ అన్డిఫైన్డ్ ఈజ్ అగైన్ అన్డిఫైన్డ్. ఓకే, అది స్ట్రింగ్ కాదు. ఓకే, అదే ఇప్పుడు నల్లో స్ట్రింగ్ 1లో నల్, స్ట్రింగ్ 2లో నల్ అని పెట్టుకున్నారు మీరు. అదే ఇప్పుడు టైప్ ఆఫ్ str1 అని అంటే, పోనీ str1లో ఏముందని ప్రింట్ చేయమంటే ఇట్ విల్ ప్రింట్ నల్. కానీ టైప్ ఏంటి అని అడిగితే మాత్రం ఇట్ విల్ ప్రింట్ ఆబ్జెక్ట్. ఇది మీరు చాలా మిస్ అవుతారు. అన్డిఫైన్డ్ విషయంలో వాల్యూ అన్డిఫైన్డ్ అనే ఉంటుంది, టైప్ కూడా అన్డిఫైన్డ్ ఉంటుంది. అదే నల్ విషయంలో వాల్యూ నల్ అని ఉంటుంది కానీ దాని టైప్ వచ్చేసి ఆబ్జెక్ట్ టైప్ ఉంటుంది. మీరు డైరెక్ట్ గా టైప్ ఆఫ్ నల్ని ఎప్పుడు తీసుకురాలేరు, నల్ టైప్ ని మీరు చూపించలేరు. ఓకే, అది గెట్టింగ్ మై పాయింట్? ఎస్, ఇలాంటి విషయాల్ని మీరు చాలా జాగ్రత్తగా మనం చేస్తూ ఉండాలన్నమాట. చాలా జాగ్రత్తగా చేస్తూ ఉండాలి ఇవన్నీ. ఆబ్జెక్ట్ గురించి ఒకసారి చెప్పండి సార్. ఆబ్జెక్ట్ ఏం లేదండి, ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ ఎందుకు ఆబ్జెక్ట్ వచ్చింది అనడానికి రీజన్స్ చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు అవి మాట్లాడదలుచుకోలేదు. నేను చాలా సింపుల్ పాయింట్ ఒకటే చెప్పాను. పాయింట్ ఏంటి అని అంటే, అన్డిఫైన్డ్ వాల్యూ ఉన్నప్పుడు మనకి టైప్ ఈజ్ ఆల్సో అన్డిఫైన్డ్. అదే నల్ అనే వాల్యూ ఉన్నప్పుడు దాని టైప్ వచ్చేసి ఆబ్జెక్ట్. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇంకేం ఆలోచించకండి, అసలు ఇంకేం మాట్లాడకండి. అర్థమైందా? ఎందుకు ఆబ్జెక్ట్, వాట్ ఈస్ ద రీజన్ అని అంటే, మీకు ఆబ్జెక్ట్స్ గురించి, అరేస్ గురించి పూర్తిగా తెలిసినప్పుడే ఆ విషయం అర్థమవుతుంది మీకు. రైట్? యా, ఇది ఒక్కటే పాయింట్ నేను చెప్పింది. ఇంకొకటి, అన్డిఫైన్డ్ ప్లస్ అన్డిఫైన్డ్ ఈజ్ ఈక్వల్ టు నాట్ ఏ నెంబర్. ఆ నాట్ ఏ నెంబర్ గురించి కూడా మనం రేపు తెలుసుకుందాం. మరి నల్ ప్లస్ నల్ ఏమవుతుంది చెప్పండి? సారీ, str1 ప్లస్ str2 gives you what? This is the most surprising thing. That is 0. What is the answer అండి? 0. So null, so undefined plus undefined ఎంత? Undefined and undefined will give you not a number, but null plus null gives you 0. ఇవి యూనిక్ కాన్స్టెంట్స్ అండి. ఇవి కాన్స్టెంట్స్ అంటే వీటి వాల్యూస్ ముందుగానే ఫిక్స్ చేసేసి ఉంచారు. దీనికి రీజన్స్ లేవు. వీటి వాల్యూస్ ని ముందుగానే ఫిక్స్ చేశారు ఫర్ టెక్నికల్ పర్పస్. ఓకే, వాటి రిజల్ట్స్ ని మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. అలాంటి చాలా ఎక్కువ ఉండవు, కొన్నే ఉంటాయి. అవే నేను ఆ సినారియోస్ రెండు మీకు చేసి చూపించేసాను. అండర్స్టూడ్ గైస్? ఎస్, మీరు మిగతా కాంబినేషన్స్ కూడా ఒక్కసారి ట్రై చేసుకుని చూసుకుని ఆ రిజల్ట్ రాసుకోండి. ఓకే, జావా స్క్రిప్ట్ టెక్నికల్ ఎగ్జామ్స్ అని కొన్ని వస్తాయి మీకు. పెద్ద పెద్ద కంపెనీస్ లో వాళ్ళు సపరేట్ గా AMCAT ఇట్లాంటి ఎట్లా అయితే రాస్తున్నారో అట్లాగే జావా స్క్రిప్ట్ కూడా కొన్ని టెక్నికల్ ఎగ్జామ్స్ రాయిస్తారు. US లో ఉండే వాళ్ళకైతే ఆ టెక్నికల్ ఎగ్జామ్ ఈజ్ ఎ మస్ట్. దాంట్లో మీకు మినిమం 3 క్వశ్చన్స్ వరకు, ఇప్పుడు ఒక 10% నేను చెప్పగలిగింది 10% క్వశ్చన్స్ మీకు ఈ నల్ డేటా టైప్స్ మీదనే ఉంటాయి. ఇప్పటి వరకు నేను ఈరోజు చూపించిన క్లాస్ అన్నిటికీ నోట్స్ ప్రిపేర్ చేసుకుని రాసుకోండి.
నా వైపు నుంచి నేను ఇవ్వాల్సిన నోట్స్ కూడా మీకు ఇస్తాను. ఓకే, వీడియోలో చెప్పిన చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట మీకు. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్ ద క్లాస్ టుడే. సార్ లాస్ట్ టైం మీరు ఒక బుక్ చెప్పారు కదా సార్, జావా స్క్రిప్ట్, డీప్ జావా స్క్రిప్ట్ అని. అవునండి, అవును. అది కొంచెం లింక్ షేర్ చేస్తారు. చేస్తానండి, చేస్తాను. అది ఇప్పుడే ఎందుకులేండి దినేష్ గారు. మీరు ఇదే క్వశ్చన్ ఒక 15 రోజుల తర్వాత అడగండి, ఎందుకంటే అలాంటివి మనల్ని డిస్టర్బ్ చేస్తాయి. బట్ ఎస్, డెఫినెట్ గా మీరు చూడండి, ఒక 10-15 డేస్ తర్వాత చూడండి. ఇప్పుడు థ్యాంక్ యూ. ఓకే, యా, ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్. చంద్రరావు గారు, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ కాల్ ఫ్రమ్ యూ అండి ఎస్టర్డే. ఒకసారి వీలుంటే ఈరోజు చేయండి. ఓకే, ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో. బాయ్.